బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. నితీష్ క్లీన్ ఇమేజ్, అమిత్ షా చాణక్యం, మోదీ ప్రచారం కూటమిని గెలిపించాయి. గతంలో కంటే ఎక్కువ సీట్లలో ఎన్డీఏ విజయం సాధించడం వెనుక పోల్ మేనేజ్మెంట్ బాగా పనిచేసింది కూడా. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయానికి ఎన్నో కారణాలున్నాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి ప్రచార సరళితో పాటు అన్ని విషయాలపై అమిత్ షా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్డీఏ కూటమి విజయంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. బీజేపీ నుండి రెబెల్స్ ని బుజ్జగించారు. దాదాపు 100 మంది రెబెల్స్ ని పోటీ నుంచి తప్పించడంలో సక్సెస్ అయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చెరో 101 సీట్లలో బీజేపీ, జేడీయూ పోటీ చేశాయి. రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటాయి. వాస్తవానికి ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని మహాగఠబంధన్ నేతలు పదే పదే సవాల్ చేశారు. ఈ సవాళ్లకు బీజేపీ నుండి ధీటైన సమాధానం వచ్చింది. నితీషే తమ నేత అని కూటమి నేతలు ప్రచారం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రతి సభలో ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం బాగా పనిచేసింది. మోదీ, నితీష్ జోడీకి బీహార్ జనం జై కొట్టారు. బీహార్లో ఓట్ల చోరీ అన్న రాహుల్, తేజస్వి నినాదం ఏమాత్రం పనిచేయలేదు. అంతేకాకుండా నితీష్ ఆరోగ్యంపై, మానసిక పరిస్థితిపై ప్రతి సభలో తేజస్వి చేసిన ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. నితీష్ ని ఎన్నికల తరువాత బీజేపీ పక్కన పెడుతుందన్న ప్రచారాన్ని కూడా పట్టించుకోలేదు. నితీష్ తో పోలిస్తే తేజస్వి యాదవ్ యువకుడు అని కూడా ప్రచారం చేశారు. కానీ అనుభవానికే ప్రజలు పట్టం కట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏ కూటమి సీట్లు కూడా పెరిగాయి. बिहार का चुनावी नतीजा ऐतिहासिक है। बिहार की जनता का अभिनंदन। जिस तरह से जात पात की सीमाओं से ऊपर उठकर उन्होंने वोट दिया है विकास के लिए, ये आशा का वोट है, ये विश्वास का वोट है। विश्वास है नरेंद्र मोदी जी के नेतृत्व में, जिस तरह से उन्होंने बिहार के विकास की गारंटी लिया और बिहार गए, जनता को जगाया, जमीन पर लोगों ने भोजन प्राप्त किया, सड़क पाया, बिजली पाई, वंदे भारत बाकी ट्रेन्स पाई, तो जनता तो छठ में कितनी हजारों की जनता गाड़ी से ड्राइव करके अपने गांव गई। लोगों ने देखा है बदलाव क्या हुआ है। उसी प्रकार से नीतीश कुमार जी ने जो काम किया महिलाओं के लिए, बेटियों के लिए, आजीविका दीदियों के लिए और बिहार में सुशासन के लिए, तो ये पूरा हुआ है तो जनता ने इसको देखा है। బీహార్ ఎన్నికల ఫలితాలను కుల రాజకీయాలు శాసిస్తాయి. కానీ ఓబీసీలు, ఈబీసీలు, ఎస్సీలు ఎన్డీఏ వైపే నిలిచారు. కులాల సమీకరణలో అమిత్ షా సక్సెస్ అయ్యారు. టికెట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ బాగా పనిచేసింది. అంతేకాకుండా మహిళా ఓటర్లే లక్ష్యంగా రూపొందించిన మేనిఫెస్టో చక్కగా పనిచేసింది. 2.52 కోట్ల మహిళా ఓటర్లలో మెజారిటీ శాతం ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు.